రైతు బంధుకు ప్రభుత్వం రామ్ రామ్ చెప్పబోతుందా? వడ్లకు బోనస్ ఇచ్చి ఆ పథకాన్ని పక్కన పెట్టబోతుందా? సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చేసిన కామెంట్లు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సన్న వడ్లకు బోనస్ ద్వారా రైతులకు ఎకరాకు దాదాపు 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. ఈ పథకం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. అటు తుమ్మల సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతు బంధు కంటే వడ్లకు బోనస్ ద్వారానే రైతులు ఎక్కువ సంతోషంగా ఉన్నారని చెప్పారు తుమ్మల. రైతులు ఏది కోరుకుంటే ఆ పథకం అమలు చేస్తామన్నారు. ఈ కామెంట్లు చూస్తే త్వరలోనే రైతు బంధును ఎత్తేసే అవకాశం ఉందన్న అనుమానాలు వస్తున్నాయి చాలామందికి. కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు 10,000 ఇచ్చే రైతు బంధును రైతు భరోసాగా మార్చింది రేవంత్ సర్కార్. పెట్టుబడి సాయాన్ని 15,000కు పెంచింది. అయితే పెంచిన సాయాన్ని ఇంతవరకు అందించలేదు. భూమిపై కటాఫ్ పెడతామని చెప్పి ఓ క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ నివేదిక ఇప్పటి వరకు రాలేదు. దీంతో గత ఖరీఫ్లో రైతు భరోసా ఇవ్వలేదు. రబీకి జనవరిలో రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇలా సడన్గా పెద్ద షాకే ఇచ్చింది. సీఎం మంత్రి తుమ్మల కామెంట్లతో అసలు రైతు భరోసా ఇస్తారా లేదా అన్న అనుమానాలు మొదలైనాయి. మాధవ్ నమస్తే. నమస్తే ప్రదీప్. మాధవ్, అసలు ఏంటి నిజంగా రైతు భరోసా ఎత్తేసే ప్రోగ్రామ్ ఏమైనా నడుస్తుందా? రేవంత్ కామెంట్లు కానీ తుమ్మల కామెంట్లు కానీ మనం ఎట్లా చూడొచ్చు? సో రైతు భరోసా ఎత్తేస్తారు అని ఇప్పటికీ చెప్పడం అనేటువంటిది కాదు, కానీ సో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ బీఆర్ఎస్ పార్టీ అని ఏదైతే గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తుందో, ఆ విమర్శలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఈరోజు రైతు భరోసా ఇస్తలేదు అట్లాంటి కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఇంకోటి రైతు రుణమాఫీ అయితేనేమి, తర్వాత మద్దతు ధర సంబంధించినటువంటి అంశాల మీద ఈరోజు మనము బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతిపక్షాలు అనేటువంటివి అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్న వేళ దాన్ని తిప్పికొట్టే క్రమంలో ఈరోజు అధికార పార్టీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు కూడా కొన్ని టెస్టిమోనల్స్ కూడా ఈ మధ్య ప్రజల నుంచి ఇక జనాల్లోకి విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే గతంలో మనం రైతు బంధు చూసుకున్నట్టయితే ఒక ఎకరా ఉన్నటువంటి రైతుకి ఒక సంవత్సరానికి 2 దఫాలుగా 5,000 రూపాయలు వచ్చేటివి. అంటే 10,000 రూపాయలు ఒక ఎకరా మీద రైతు బంధు పడేది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో, సన్న వడ్లకి అనేటువంటిది ఈ మద్దతు ధర ఉందో, ఆ మద్దతు ధర ఒక ఎకరాకి మనం మినిమం ఓ 20 క్వింటాలు వేసుకున్నా సరే ఓ 10,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చినట్టే కదా అన్నటువంటిది గవర్నమెంట్ చెబుతున్నటువంటి మాట. అంటే రైతు భరోసాతో పాటు మేము మద్దతు ధర ఇస్తున్నాము, ఆ మద్దతు ధర ఈ రైతు భరోసాని ఫుల్ఫిల్ చేస్తుంది అన్నటువంటిది గవర్నమెంట్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. దాన్ని కొన్ని వర్గాలు అయితేనేమి, కొన్ని శ్రేణులు అయితేనేమి, అంటే వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకున్నదో, ఈ రైతు భరోసాను ఎజనాం పెట్టాలని అనుకుంటుందో అదంతా చేస్తుంది. చూసారా, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితేనేమి, లేదనుకుంటే ముఖ్యమంత్రి అయితేనేమి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మద్దతు ధరను లేదనుకుంటే రైతు భరోసాను కంపేర్ చేసి చెప్తున్నారు. అంటే రైతు భరోసాను ఎజనాం పెట్టే ప్రక్రియలో భాగమే ఇదని కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం అయితే. అంటే ఇక్కడ మాధవ్ ఒక్క నిమిషం, అయితే తుమ్మల అన్నారు రైతులు ఏది కోరుకుంటే అది ఇస్తాము. నిజానికి 500 బోనస్ ఏదైతే ఉందో ఎకరాకు 12 నుంచి 15,000 వరకు బెనిఫిట్ చేస్తుంది రైతుకు. అలాంటప్పుడు రైతు భరోసా కంటే ఇదే బెటర్ కదా అంటున్నారు. రైతులు ఏది కోరుకుంటే అదే ఇస్తామని తుమ్మల చాలా స్పష్టంగా చెప్పిండు. దాంతోపాటు ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం 12,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. అంటే రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు వీళ్ళు ఫస్ట్ నుంచి. అంటే రైతు భరోసా వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటేసారి ఇచ్చారు, ఇంకొకసారి మన ఖరీఫ్కి ఇచ్చేది ఉండే, పెంచిన రైతు భరోసా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి రబీకి ఇస్తారా లేదా అనేది ఇప్పటికైతే స్పష్టమైన ప్రకటన లేదు. ఇలాంటి నేపథ్యంలో సీఎం నుంచి, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ఇలాంటి కామెంట్లు రావడం మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అయితే దీంట్లో రైతు బంధు అనేటువంటిది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు మనకందరికీ తెలుసు, అది ఎట్లా జరిగింది అనేటువంటిది. కొండలు గుట్టలు, తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత 100 ఎకరాలు ఉన్నా సరే ఈ రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టినటువంటి నేపథ్యం మనందరికీ తెలిసిందే తెలంగాణ ప్రజలకి. సో దాని మీద ఆ రోజు చాలామంది కూడా విమర్శలు అయితే చేసిండే. అంటే రైతు బంధు అనేటువంటిది అందరికీ ఇస్తున్నారు,
అందరూ చేస్తున్నారు అన్నటువంటి మాట ఆ రోజైతే మనకు వినిపించిండే విమర్శలు ఉండే. చాలామంది కూడా అంటే అద్దెకర ఎకర సన్నకారు, మన తెలంగాణ రాష్ట్రంలో సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే 3 acres నుంచి 5 acres లోపు ఉన్నటువంటి రైతులే చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే ప్రజాప్రతినిధులు లేదనుకుంటే ల్యాండ్ లార్డ్స్ లేదంటే ఏమంటారు పెద్ద పెద్ద పెత్తందారుల దగ్గర కొన్ని వందల వేల ఎకరాలు ఉంటే వాళ్ళకొక్కరికి 4 లక్షలు 5 లక్షల రూపాయలు 10 లక్షలు 12 లక్షల రూపాయలు కూడా రైతు బంధు పడ్డది అన్నటువంటి నేపథ్యంలో చాలామంది సామాన్య రైతులు సన్నకారు చిన్నకారు రైతులైతే చాలామంది విమర్శలు అయితే చేస్తుండే. అంటే దీనికి ఒక పరిమితిని పెట్టాలి, ఆ పరిమితి లోపటనే రైతు బంధు ఇవ్వాలన్నటువంటిది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా అదే వాళ్ళు క్లారిటీగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మేము వస్తే రైతు బంధుకు ఓ కట్ ఆఫ్ పెడతాము, ఓ లిమిటేషన్ పెడతాము, ఓ క్యాప్ పెడతాము అన్నటువంటి మాట కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం అయితే ఉండే. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా దానికి గైడ్ లైన్స్ అయితే కాలేదు. కానీ ఈ రైతు బంధు గురించి, రైతు రుణమాఫీ గురించి, రైతు సమస్యల గురించి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రైతుల నుంచి సూచనలు సలహాలు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసిండ్రు. ఆ రోజు కూడా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే రైతు కమిటీలు అయితేనేమి, రైతు సంఘాలు అయితేనేమి, రైతులు అయితేనేమి చెప్పిన మాట ఏంటంటే నిజంగానే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ కట్ ఆఫ్ ఉండాలి. ఓ లిమిటేషన్లో అంటే 5 ఎకరాలు పెడతారా, 10 ఎకరాలు పెడతారా, 20 ఎకరాలు పెడతారా, అంతవరకు మాత్రమే లిమిట్ ఉండాలి, ఆలోపు మాత్రమే రైతు బంధు ఇవ్వాలన్నటువంటి మాట చెప్తుండే. అదేవో వేళ జరిగినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు రైతు భరోసానో రైతు బంధు ఇప్పుడున్నట్టు ప్రకారం ఇస్తే ఓ 50,000 60,000 70,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అద్దెట్లో ఉన్న రైతు లేదంటే ఎకరా ఉన్న రైతుకు వచ్చేసి 15,000 రూపాయలు వచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది. దీనివల్ల ఇక్కడ గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే అంటే మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యల్ని తీసుకున్నా, సీఎం రేవంత్ గారి వ్యాఖ్యల్ని తీసుకున్నా సరే ప్రతి ఎకరాకి దాదాపు 12,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా మద్దతు ధర ఇస్తే బెనిఫిట్ అయినట్టు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరాలో 20 నుంచి 30 క్వింటాల ధాన్యం వచ్చిందంటే మద్దతు ధర 500 రూపాయలు ఇస్తే 30 క్వింటాలకి 15,000 రూపాయలు కూడా ఆ రైతుకి ఇచ్చినట్టు అవుతుంది. సో ఇది రైతు భరోసాతోటి సమానంగానే ఉంది కదా, దీనికి కట్ ఆఫ్ అయితే ఏముండదు కదా. అంటే 100 ఎకరాల రైతు పండించినా సరే సన్నోడ్లు ఆ 100 ఎకరాలలో ఒక 1000 క్వింటాలు పడినదంటే 1000 క్వింటాలకు కూడా ఇక లాభం చేకూర్చేటువంటి అంశం అన్నటువంటి మాట కూడా వాళ్ళు చెప్పినట్టున్నారు. అయితే ఇప్పుడు ఒక్కటి మాధవ్, రైతు రుణమాఫీ చేసిరు, లాస్ట్ టైం చేసి రైతు భరోసా ఖరీఫ్కు ఎగనామం పెట్టిరు అని ఆల్రెడీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు బోనస్ ఇచ్చి నెక్స్ట్ రైతు భరోసా కూడా ఎగ్గొట్టే అవకాశం ఏమైనా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకున్నంత బాగా లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో రైతులను మానసికంగా ప్రిపేర్ చేయడానికి అంటే రైతు భరోసా నెక్స్ట్ టైం కూడా మేము ఇవ్వలేము, ఆల్రెడీ రైతు భరోసా కంటే ఎక్కువ సాయం మీకు చేసాము బోనస్ రూపంలో అని చెప్పడానికి చేసే ప్రయత్నం అనుకోవచ్చు. సో అలా అనుకుంటాము అనడానికి అయితే వీల్లేదు. ఎందుకంటే దాదాపు లాస్ట్ మంతే మనకి ఈవెన్ మంత్రి గారు అయితేనేమి లేదనుకుంటే కీలకమైనటువంటి మంత్రులు కానీ లేదంటే సీఎం గారు కూడా చెప్పినటువంటిది ఏంటంటే ఈ వచ్చే కొత్త సంవత్సరంలో రబీ సీజన్లో తొలుతనే మేము రైతు భరోసా చేస్తామన్నటువంటి మాట కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి వ్యాఖ్యల్లో నిజంగా మరి అంటే ఏమంటారు కొండను తవ్వి ఎలకను బట్టినట్టే ఉంది అనుకునే విధంగా ఉంది విపక్షాల విమర్శలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నట్టుంది. వాళ్ళు ఇక్కడ కూడా రైతు బంధును బంద్ చేస్తామన్నటువంటిది, రైతు భరోసాను బంద్ చేస్తామన్నటువంటి మాట ఇక్కడ చెప్పలేదు ప్రస్తుతానికి అయితే. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఒక డౌట్ అయితే వచ్చేటువంటి అంశం అయితే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ కూడా చెప్పింది ఏంటంటే సన్నాలకు మాత్రమే మద్దతు ధర ఇస్తున్నాం. మరి ఈరోజు కూడా అంటే మొన్న ఈ సీజన్లో కూడా ఇప్పుడు పంట వచ్చినటువంటి సీజన్లో కూడా యాసంగిలో కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు 29 నుంచి 30 లక్షల ఎకరాల్లో దొడ్డోడ్లు సాగైనాయని గవర్నమెంటే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఆల్మోస్ట్ దొడ్డోడ్ల కంటే సన్నోడ్లు డబల్ పంట వచ్చిండొచ్చు కాక, కానీ సన్నోడ్లు పండించిన రైతుకు మాత్రమే మద్దతు ధర వచ్చింది. మరి దొడ్డోడ్లు పండించినటువంటి రైతుల పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ నిజంగా విపక్షాలు ఆరోపించినట్టు మరి మద్దతు ధరతోటే రైతు భరోసాని ఈక్వల్ చేసి ఫుల్ఫిల్ చేసినట్టయితే మరి దొడ్డోడ్లు పండినటువంటి రైతుల పరిస్థితి ఏంది? బోనస్ అనేటువంటిది మరి దొడ్డోడ్లు పండించినటువంటి రైతులకు బోనస్ ఎటు నుంచి వస్తుంది? మరి వాళ్ళకి మళ్ళీ రైతు భరోసా ఏమన్నా ఇస్తారా? ఇట్లాంటి వాటి మీద ఇప్పటికైతే ఎట్లాంటి క్లారిటీ లేదు. కాబట్టి నేను అనుకుంటున్నా ఇది కేవలం విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేదంటే అధికార పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో నిజం అదే ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ మాధవ్. మరి చూద్దాం నిజంగా అయితే మన ప్రతినిధి చెప్పినట్టు ఇది ఓన్లీ ఆరోపణ వరకే మిగిలిపోతుందా, లేదంటే మరి తుమ్మల
రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్లు మరి ఎంతవరకు దారితీస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే మరి వాళ్ళు చేసిన కామెంట్లతోటి చాలామందికి అయితే అనుమానాలు వస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది. రైతు భరోసా ఇస్తారా, ఇస్తే నెక్స్ట్ జనవరిలో ఇస్తామన్నారు. మరి దాని మీద ఎలాంటి ప్రకటన వస్తుందో ప్రభుత్వం నుంచి మనం అయితే వేచి చూడాలి. థ్యాంక్ యూ.